నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. అధ్యక్షుడైన తీరు మారలేదు, ఆయన వ్యవహార శైలి మారలేదు. సమయం దొరికినప్పుడల్లా భారతీయులపై విషం కక్కుతున్నారు. నిలవెల్లా ద్వేషంతో కూడా రెచ్చిపోతున్నారు. ఇక తాజాగా భారతీయ సంతతి న్యూయార్క్ మేయర్ అభ్యర్థిపై ట్రంప్ వెకిలి మాటలు విస్మయానికి గురి చేస్తున్నాయి. జోహ్రాన్ భయంకరంగా కనిపిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు ట్రంప్. మరి కొద్ది రోజులుగా అగ్రరాజ్యంలో రోటీ కప్డా మకాన్ స్లోగన్ మారుమోగుతోంది. న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్మాని సంచలనం సృష్టించారు. అమెరికాలోని న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. డెమోక్రాటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన పోరులో జోహ్రాన్ గెలుపొందారు. ఆ విషయాన్ని మాజీ గవర్నర్ ఆండ్రూ క్యోమో ధృవీకరించారు. ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇక ర్యాంక్డ్ చాయిస్ కౌంట్ ద్వారా అభ్యర్థిత్వ రేసు ఫలితాన్ని వెల్లడించారు. ఇక జోహ్రాన్ మేయర్ గా ఎన్నికైతే న్యూయార్క్ లో మేయర్ గా ఎన్నికైన మొదటి ముస్లిం ఇండో అమెరికన్ గా చరిత్ర సృష్టిస్తారు. ఇక ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నారు. అయితే ఆయనపై పలు అవినీతి కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. నవంబర్లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల రేసులో ఎరిక్ ఆడమ్స్ తో జోహ్రాన్ తలపడాల్సి ఉంటుంది. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఈ డిబేట్ లో మనతో పాల్పంచుకుంటున్నారు పెంటపాటి పుల్లారావు సార్, అనలిస్ట్. సార్ పుల్లారావు సార్, నమస్కారం అండి. నమస్కారం రీనా గారు. బాగున్నారు సార్? అవునా. సో మరి ఇండియన్ ఇటువైపు నుంచి ఇండియన్, అటువైపు నుంచి న్యూయార్క్ తో అభ్యర్థిత్వాన్ని రేసులో ఉన్న మన జోహ్రాన్ గురించే ఇంటర్నెట్ షేక్ అయిపోతుంది ఈ రోజు. సో ముందుగా అసలు ఈ జోహ్రాన్ ఎవరు? అసలు ఇండియన్ సంతతి అంటున్నారు. సో దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇండియన్ కాదు. ఓకే. సెకండ్, ఇండియా స్నేహితుడు కాదు. ఎప్పుడో యుగాండాలో పుట్టాడు. ఓ. ఆయన తండ్రి చిన్న వయసులో బాంబేలో పుట్టి యుగాండాకి వెళ్ళిపోయాడు. భారతదేశంతో ఆ తల్లి మీరా నాయర్ అని పేరు పెట్టుకున్నది, కానీ నాయర్ కేరళ కాదు, పంజాబీ నయ్యర్. ఎప్పుడో భారతదేశం నాదని వదిలేసి యుగాండా వెళ్ళిపోయింది. పెళ్ళవగానే చక్కగా వీడు అక్కడ పుట్టాడు. అక్కడి నుంచి వెళ్ళారు, న్యూయార్క్ వెళ్ళారు. మెల్లమెల్లిగా రాజకీయంలో పైకి వచ్చారు. దీంట్లో పెద్ద విషయం రీనా గారు ఏంటంటే, ఎవరైనా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వెళితే ఇతర దేశాలకి ఇండియన్ అని చెప్పుకుంటారు. ఇండియన్ అని చెప్పుకోకపోతే సౌత్ ఏషియన్ అంటారు, దక్షిణాసియా నుంచి వచ్చామంటారు. ఎందుకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ బ్రాండ్ దొంగలు అని అందరూ ఎవరు ఆ రెస్టారెంట్స్కి వెళ్ళరు, వాళ్ళ బిజినెస్లకు వెళ్ళరు అని ఉన్నది. ఇతను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు భారతీయుల్ని, భారతీయ సంస్కృతిని, హిందూ మతాన్ని, ప్రధానమంత్రిని. గుజరాత్లో ఒక్క ముస్లిం లేకుండా అందరినీ చంపేశారన్నారు. అది నిజమా? 10% ఉన్నారు జనాభా ఇవాళ. అలాంటి వ్యక్తి న్యూయార్క్ మేయర్ అంటే భారతదేశాన్ని ఎవరు ఏం చేయలేరు. భారతదేశం వేల సంవత్సరాల నుంచి మేనేజ్ చేసుకుంటా వస్తున్నాం. ఇంకా వేల సంవత్సరాలు చేయాలని ఆశిస్తాం, కానీ చెప్పుకుంటా. అతనికి ఏమిటంటే మొత్తం లండన్లో మేయర్ కూడా ముస్లిం. చక్కగా అన్ని వర్గాలు ముస్లిం సపోర్ట్ చేశారు. అమెరికా నుంచి డబ్బు ఇచ్చారు. 37-38% ఓట్లు వచ్చినాయి. 2వ నెంబర్ కూమో వచ్చినోడు ఇంక ఇది అనవసరం దెబ్బలాడతామని తగ్గిపోయాక క్యాండిడేట్ అవ్వాడు, మేయర్ అయిపోతాడు. వాడి గురించి డొనాల్డ్ ట్రంప్ చాలా చక్కగా అన్నాడు. డొనాల్డ్ ట్రంప్ మాటలు మీకు కొద్దిగా మీ మాటకు వ్యతిరేకం వస్తున్నాను ఏమనుకోవద్దు. మీరు చెప్పింది చెప్పండి. డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలన్నీ నిజం, సత్యం. తర్వాత ఇంకో విశేషమైంది, డొనాల్డ్ ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, చాలా ఫేమస్ ఫెలో మిల్లర్ అని, ఇమిగ్రేషన్కి వ్యతిరేకం. అతను ఏమన్నాడంటే, అతని థియరీ ఏమిటంటే రిప్లేస్మెంట్ థియరీ అని ఉన్నది అమెరికాలో గత 20 సంవత్సరాలు బట్టి. ఆ థియరీ రిప్లేస్మెంట్ అంటే ఓటర్లు, తెల్ల ఓటర్ని, అమెరికాలో పుట్టిన ఓటర్ని రిప్లేస్ చేస్తున్నారు. ఎక్కువగా ఆఫ్రికా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, గల్ఫ్ నుంచి వచ్చి ఆ థియరీ నడుస్తుంది అన్నాడు. అలాగే వీడు మేయరు అక్కడి నుంచి ఓటర్లు అందరూ ఇక్కడికి వచ్చి గోళ్ళ దూకేసి వచ్చి ఓటర్లుగా రిజిస్టర్ ఎలక్ట్ చేశారు. అందువల్లే ఇమిగ్రేషన్ మీద మేము పట్టుపట్టి బయటికి తరివేస్తున్నాం జనం అన్నాడు. సో మేయర్ అవుతాడు,
భారతదేశానికి ఉపయోగం లేదు, చాలా గర్విష్ఠుడు, ఏం లాయల్టీ లేదు, తల్లికి అస్సలు లేదు, తండ్రి మనవాడు కాదు. ఏమిటి వాడు అవుతే మనకు ఆనందం? సాధారణంగా మన భారతీయులు ఏదో పదవి రాగానే మనం అందరూ ఆనందపడతాం. కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాక ఎంత ఆనందపడ్డారు? మీరు కూడా బాగా ఆనందపడి ఉంటారు. ఏమన్నా చేసిందా? చేయగలిగిందా? ఏం లేదు. మనం ఏదో ఎక్కడో దూరం ఉన్న బంధువు బాగా ఉన్నాడని మనం గెంతలేస్తాం. అది భారతదేశంలో ఏంటంటే బాగా లాభించేవాడు, డబ్బులు సంపాదించేవాడు, పదవి వచ్చేవాడిని మనం మెచ్చుకుంటాం. కానీ అది మనకు ఉపయోగమా? ఏ ఉపయోగం లేదు. ఇతని వల్ల ఏం ఉపయోగం లేదు, నష్టం కలిగిస్తాడు భారతదేశానికి. మిగతా మన విరోధులతో స్నేహంగా ఉన్నాడు. ఇది కథ, ఇది కథ. కానీ మీరు అడగదు, అయ్యో ఏంటి ఇది ఇంటర్నెట్ అంతా ఎగిరిపోతుందంటే ఇంటర్నెట్ ఎగిరిపోతూ ఉంటుంది, కిందకి పడతా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అన్న మాట చాలా చక్కటి మాట అన్నాడు. అదే దేశం. సో మనం ఏం ఉత్సాహం పడకూడదు. మన దేశంతో ఏం సంబంధం వాడికి? ఎక్కడొచ్చాడు, ఎక్కడ వదిలిచ్చాడు? మన దేశ విరోధాలను బలపరుస్తున్నాడు వాడు. మాటకి వాల్యూ లేని మనిషి, ప్రిన్సిపల్ లేని మనిషి. సో మనం ఆనందపడవచ్చా? ఆ ప్రశ్న మీరే జవాబు చెప్పాలి.